ప్రతి వాని చేనులో పైరు ముంచినట్లుగా ప్రతి వాని హృదయములో దేవుని వాక్యం ఎత్తబడాలని ఈ రీతిగా మీ మధ్యకు దేవుని మాటలు తీసుకుని వచ్చి ఉన్నాం. ప్రియులారా, ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, ప్రయాసపడి పాప భారమును మోసుకునిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. కనుక ఎందుకంటే మన జన్మతో కర్మతో 3-4 తరాల నుండి మనల్ని వెంటాడుతున్న పాపాన్ని మన నుండి తొలగించటానికి ఆ ప్రభువు వచ్చినారు. కనుక ఆయన అంటున్నాడు, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయను అని రాయబడుతూ ఉంది ప్రియులారా. కనుకనే మన పాపము పరిహారం కాట కొరకు ఎన్నో జపతపాలు చేస్తూ ఉంటున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, ఎన్నో రీతిలుగా ఈ లోకంలో భక్తి చేస్తున్నాం, కాదనట్లేదు. కానీ నిజమైన రీతిగా మనము చేస్తే ఆ సృష్టికర్త అయిన దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు, నీ దోషములు క్షమిస్తాడు, నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. ఎందుకు కారణం ఏంటంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసని నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపాల నిమిత్తమైన సిలువను ఎక్కిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా చూడండి, ఎందుకంటే మానవుడు చేసిన పాపాలకి దేవుడు శిక్ష అనుభవించాడు. కనుక నీ పాపములు నీ నుండి తొలగించుకోవడం నీకు చేత కాదు. పాపం చేయడం మానవుడికి అలవాటు, త్రాగటం మానవుడికి అలవాటు, తినటం మానవుడికి అలవాటు. వాటి నుంచి విడుదల పొందాలంటే మానవుడి వల్ల కాదు. గనక దేవాది దేవుడే నిన్ను అట్టి రీతిగా బంధకాల్లోంచి విడిపించడానికి వచ్చాడు. పిల్లరా, మరి మీరు ఏ రీతిగా ఉన్నారో మాకు తెలియదు, కానీ సృష్టికర్త అయిన దేవుడు అడుగుతున్నాడు, రండి అని అంటున్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు. నీ పాపములను మరి నీ దగ్గర నుంచి తొలగించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ సొంత రక్షకుడుగా దేవుడుగా నువ్వు అంగీకరిస్తే సెకండ్లో నీ పాపములు పరిహారం అవుతాయి, నీ దోషములు నీ నుండి తొలగిస్తాడు. ఆ దేవాది దేవుని రక్తము ఎటువంటి పాపము లేదండి, ఎటువంటి దోషము లేని రక్తము. కనుకనే ఆ రక్తంలో నువ్వు కడగబడితే మోక్ష రాజ్యంలో నువ్వు కూడా ఉంటావు, నీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది. ఇదిగా అంటున్నాడు, ఎవరి పేరైనా సరే జీవగ్రంథంలో లేని ఎడల వాళ్ళు నా వాళ్ళు కాదంటున్నాడు. ఇలా రా, మరి అనేక గ్రంథాల్లో లేకపోతే అనేక చోట్ల మన పేర్లు ఉండొచ్చు, కానీ జీవం గల దేవుని గ్రంథంలో నీ పేరు లేకపోతే ఈ లోకంలో ప్రయాసపడతావు, చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతావు. కనుక నీ ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్మండి. దేవాది దేవుడు నీకు అన్ని విధాలుగా సహాయపడేవాడిగా ఉంటాడు. కనుక నేను సృష్టికర్త అయిన దేవుడు నిన్ను కోరుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆ దేవాది దేవుడు నిన్ను మంచి వ్యక్తిగా చేసి తన రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. దేవుడు ఒక్కడే అని చెప్తుంది బైబిల్. కనుక దేవుని నమ్మండి, యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలో చేర్చుకోండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు.